కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని పెద్ద ఎత్తున ముస్లింలు డిమాండ్ చేశారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని జామా మసీద్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు శుక్రవారం ప్రార్థన అనంతరం పెద్ద ఎత్తున పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో నల్ల జెండాలు, ప్లే కార్డులు, బ్యానర్లు చేతపట్టుకొని బీజేపీ, ఆర్ఎస్ఎస్ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వక్ఫ్ ఆస్తులను కాపాల్సిన కేంద్ర ప్రభుత్వమే ఈ బిల్లు ద్వారా వాటి దుర్వినియోగానికి దారి తీసేలా చేస్తుందని ఆరోపిస్తూ ముస్లిం సోదరులు ర్యాలీ నిర్వహించారు. రాజ్యాంగ విరుద్ధమైన వక్ఫ్ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని, అది మతానికి వ్యతిరేకమని అన్నారు. వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా వనపర్తి పట్టణంలో నిర్వహించిన ర్యాలీతో వక్ఫ్ బిల్లు వ్యతిరేక నినాదాలతో మారుమోగిపోయింది. ఈ నిరసన కార్యక్రమంలో వనపర్తి పట్టణ జామా మసీద్ సెక్రటరీ మొహమ్మద్ అఫ్జలుద్దీన్, కమిటీ సభ్యులు సయ్యద్ అఖ్తర్, గులాం ఖాన్, బాబా, మౌలానా వారిస్, రియాజ్, రఫీక్, లతీఫ్, మన్సూర్, సోయబ్, అబూ ఆరిఫ్, ఏకే పాషా, సిపిఎం నేత జబ్బార్ తదితరులు పాల్గొన్నారు. గాంధీ చౌక్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు నిర్వహించిన ర్యాలీ అనంతరం ముస్లిం సోదరులు వనపర్తి ఆర్డీఓ సుబ్రహ్మణ్యంకు వక్ఫ్ బిల్లు ఉపసంహరణకు సంబంధించిన వినతి పత్రం అందజేశారు. ఫ్రెండ్స్, మీరు ఈ న్యూస్ను హిందీలో వినాలనుకుంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి @A24 News HYD అని సెర్చ్ చేయండి. మరియు మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఛానల్ను తప్పక ఫాలో అవ్వండి.